తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదవడంతో తమను నాన్ లోకల్ గా పరిగణించడం వల్ల తీవ్రంగా నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు జీవో నెంబర్ 81, 82కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివి మంచి విద్య కోసం ఉమ్మడి రాజధాని అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఇంటర్ చదివితే తమను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాన్ లోకల్ గా పరిగణనలోకి తీసుకున్నారని విద్యార్థులు తెలిపారు. తమకు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చే సీట్లు సాధించిన నాన్ లోకల్ కాబట్టి సీట్ రావడం లేదన్నారు. చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది 1th to 10th క్లాస్ మేము ఆంధ్రాలోనే పుట్టాము పెరిగాము చదువుకున్నాం కూడా. జస్ట్ ఇంటర్ మాత్రమే బెటర్ చదువుల కోసం అని చెప్పేసి కామన్ క్యాపిటల్ గా ఉన్న టైంలో తెలంగాణ ఆంధ్ర మేము హైదరాబాద్ కి తెలంగాణకు వెళ్ళి చదవడం జరిగింది. జస్ట్ ఇంటర్ మాత్రమే. అలాంటి టైంలో మాకు జీవో గురించి తెలియదు. మా రిజల్ట్ వచ్చి మేము చాలా హార్డ్ వర్క్ చేసి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది అన్న ఆనందం టైంలో మాకు ఇలా జీవో 25 అనే రూల్ సడన్ గా పెట్టి మాకు 80, 81, 82 అనే రూల్ సడన్ గా పెట్టి మాకంటే తక్కువ వాళ్ళకి సీట్ వచ్చింది. కానీ మేము జస్ట్ నాన్ లోకల్ అనే స్టేటస్ మాకు ఇవ్వడం జరిగింది. దాని వల్ల మేము ఇంత కష్టపడి 2 ఏళ్ళు కష్టపడిన మా కష్టం, మా అమ్మ నాన్న కష్టం, ఎంతో కష్టపడి అన్ని లక్షలు పెట్టి చదివించి మొత్తం వేస్తే ఇప్పుడు మా ఇంత బాధను మీకు చెప్పాలని వచ్చినాం ఇక్కడ. ఈ జస్ట్ 2 ఇయర్స్ మేము బయట చదవడం వల్ల మేము నాన్ లోకల్ అయితే ఇండియాలో మేము ఎక్కడ లోకల్ అవుతాము? మరి మేము ఎక్కడ లోకల్ ఉండాలి? ఇండియాలో ఉండాలా ఉండద్దా మీరే చెప్పాలి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80,000, 90,000 అంత మంచి ర్యాంకులు వచ్చి కూడా సీట్ రాకుండా పోవడం చాలా అన్యాయం. నీట్ సీట్ ఎంత ఖరీదైందో ఎంత విలువైందో మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటివి మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు అందరు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి వారు ఎవరు చెప్తలేరు, ఎవరు వస్తలేరు ముందరికి? ఇంత కష్టం పడుతున్నాం మేము. సో మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా సమస్యను చూసి పరిష్కరించాల్సిందిగా చాలా